ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేయబడుతూ స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. ఖరీఫ్లో వేసిన ప్రతి పసుపు పంటలను తీసిన తర్వాత డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ మినుము, పెసరను విత్తుకొని సాగు చేస్తున్నారు. అలా విత్తిన మినుము, పెసర పైర్లు ప్రస్తుతం పెరుగుదల దశ నుంచి పూత దశ వరకు పలు దశల్లో ఉన్నాయి. రాత్రిపూట ఉన్న చల్లటి వాతావరణం, పెరుగుతున్న బగటి వేడి వాతావరణంతో అపరాల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతోంది. పూత, కాపు దశలో ఉన్న పైరులో మరూకా పురుగు, పొగాకు లద్దె పురుగుల సమస్య కూడా కనిపిస్తోంది. ఈ పురుగులను గుర్తించిన వెంటనే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలంటూ ప్రస్తుత సమయంలో అపరాల దిగుబడుల పెరుగుదలకు ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో కూడా సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర. అపరాలైన పెసర మరియు మినుమును ఆశించే చీడపీడలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులు, తామ్ర పురుగు, తెల్లదోమ, పేనుబంక, పూత మరియు కాయ దశలో మారుక మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు ఆశించి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తూ ఉంటాయి. తెల్లదోమ కనుక ఆశించినట్టయితే ఈ తెల్లదోమ యొక్క రెక్కల పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన మొక్కల యొక్క గ్రోత్ గిడసబారిపోతుంది, ఎదుగుదల అనేది గిడసబారిపోతుంది. ఇవి వ్యాప్తి చేసే పల్లాకు తెగులు కనుక ఆశించినట్టయితే ఆకులపైన పసుపు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత ఆకు మొత్తం పసుపు రంగులో మారుతుంది. వాటిని మనం పల్లాకు తెగులు అంటారు. ఒకవేళ ఈ పల్లాకు తెగులు ఆశించినట్టయితే మనకి దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. సో సకాలంలో కనుక ఈ పల్లాకు తెగులను గమనించి ఈ తెల్లదోమ నివారించినట్టయితే మంచి దిగుబడిని పొందవచ్చు. తెల్లదోమ నివారణకు పసుపచ్చ రంగు జిగురు అట్టలు ఎకరానికి 10 నుంచి 12 అమర్చుకోవాలి. వీటితో పాటుగా వేప నూనె 1500 ppm 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. డైమిథోయేట్ రోగర్ అనే రూపంలో దొరుకుతుంది, 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఎస్టామిప్రిడ్ 0.2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఆల్ఫిడోపైరోపెన్ 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా డైఫెన్థైరాన్ 1.25 గ్రాములు, లేదా వీటి కాంబినేషన్ ప్రొడక్ట్ అయిన డైఫెన్థైరాన్ ప్లస్ ఎస్టామిప్రిడ్ హెర్క్యులస్ రూపంలో అందుబాటులో ఉంది. ఈ ఏదో ఒక పురుగు మందులను ఒక 2-3 సార్లు కనుక మార్చి పిచికారీ చేసుకున్నట్టయితే మనం తెల్లదోమను సమర్థవంతంగా నివారించవచ్చు. అదే తామ్ర పురుగు కనుక ఆశించినట్టయితే తామ్ర పురుగు యొక్క రెక్కల పురుగులు మరియు పిల్ల పురుగులు ఆశించి ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకుల యొక్క ఎదుగుదల లోపిస్తుంది. ఇవి వ్యాప్తి చేసే ఆకుముడత తెగులు కనుక ఆశించినట్టయితే ఆకులు చివరి నుంచి పైకి ముడుచుకుపోవడం జరుగుతుంది. వాటినే మనం పై ముడత అని అంటారు. సో ఈ తీవ్రత కనుక ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల కింద భాగం ఈనెలు కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా ఎర్రపడడం జరుగుతుంది. తామ్ర పురుగు నివారణకు తెల్ల రంగు జిగురు అట్టలు లేదా నీలి రంగు జిగురు అట్టలు ఎకరానికి 10 నుంచి 12 అమర్చుకోవాలి. వీటి నివారణకు ఫిప్రోనిల్ 2 ml లేదా ఇమిడాక్లోరోపిరిడ్ 0.2 ml లేదా స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే పేనుబంక కనుక ఆశించినట్టయితే ఆకులపైన జిగురు పదార్థం అనేది గమనించడం జరుగుతుంది. ఈ జిగురు పదార్థంతో పాటు ఈ జిగురు పదార్థంకి అట్రాక్ట్ అయిన చీమలు కూడా మనం గమనించవచ్చు. సో ఈ పేనుబంక ఆకుల నుంచి రసం పీల్చడం వలన ఆకుల యొక్క గ్రోత్ అనేది తగ్గుతుంది. ఇవి సీతఫలం అనే వైరస్ తెగులను వ్యాప్తి చేస్తుంది. ఈ సీతఫలం అనే వైరస్ తెగులు కనుక ఆశించినట్టయితే ఆకులపైన బుడిపెల్లాగా ముడతలు అనేది పడడం జరుగుతుంది. ఈ ముడతలు సేమ్ సీతాఫలం యొక్క కాయల మాదిరే మనకి చూడడం జరుగుతుంది. సో ఈ పేనుబంక నివారణకు ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. పైరు పూత దశలో మరియు మొగ్గ దశలో, కాయ దశలో ఉన్నప్పుడు కాయ తొలిచే పురుగులైన మారుక మచ్చల పురుగు మరియు పొగాకు లద్దె పురుగులు ఆశిస్తాయి. ఈ పొగాకు లద్దె పురుగు కనుక ఆశించినట్టయితే ఈ పొగాకు లద్దె పురుగు యొక్క రెక్కల పురుగులు ఆకుల కింద భాగంలో 150 నుంచి 200 మేర గుడ్లను పెట్టడం జరుగుతుంది. గుడ్ల యొక్క సముదాయం గమనించి తీసి నాశనం చేయాలి. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఆకుల పత్రహరితాన్ని గోకి తిని ఆకులను జల్లెడగా మారుస్తాయి. ఆ తర్వాత పూత దశలో కనుక ఆశించినట్టయితే పూతను మరియు కాయలను కూడా తొలిచి తింటాయి. సో దీని ద్వారా కూడా మనకి దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ పొగాకు లద్దె పురుగు నివారణకు తొలి దశలో అయితే ఈ గుడ్డు యొక్క సముదాయం ఏరి నాశనం చేయాలి. ఆ తర్వాత నోవాలురాన్ 1 ml లేదా క్లోరోపైరిపాస్ 2.5 ml 20 EC లేదా
ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ని కలిపి పిచికారి చేసుకోవాలి. వీటి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్టయితే క్లోరంత్రానిల్ప్రోడ్ 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ పొగాకు లద్దె పురుగులు ఎదిగిన లార్వాలు కనుక ఉన్నట్టయితే ఏ పురుగులకి కంట్రోల్ అవ్వవు. కాబట్టి ఇలాంటి సమయంలో రైతులు విషపు ఎరాలను తయారు చేసుకొని పొలంలో చల్లుకోవాలి. ఒక ఎకరానికి సరిపడ విషపు ఎర తయారీకి 10 కేజీల తవ్వుడు, 2 కేజీల బెల్లం, 500 ml మోనోక్రోటోపాస్ లేదా 500 ml క్లోరోపైరిపాస్ తగిన నీటిలో కలిపి చిన్న చిన్న ఉండాలుగా చేసుకొని సాయంకాలం వేళలో కనుక పొలంలో చల్లుకున్నట్టయితే ఈ పొగాకు లద్దె పురుగుల యొక్క పిల్ల పురుగులు వీటిని తిని చనిపోవడం జరుగుతుంది. తర్వాత చాలా ముఖ్యమైన కాయ తొలిచే పురుగు మారుక మచ్చల పురుగు. ఈ మారుక మచ్చల పురుగు పూత దశలో ఆశించి పూతను, కాయలను, పిందెలను గూడుగా చేసి ఆ గూడులో నుంచి వాటిని తొలిచి లోపల ఉన్న గింజల్ని తినడం జరుగుతుంది. తొలి దశలో నివారణకు వేప నూనె 1500 ppm 5 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పురుగుల యొక్క గుడ్డు దశను సమర్థవంతంగా అరికట్టవచ్చు. వీటితో పాటుగా నోవాలురాన్ 1 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్టయితే నోవాలురాన్ మరియు ఎమామెక్టిన్ బెంజోయేట్ కాంబినేషన్లో ఉన్న బారాజైడ్ 1 లీటర్ నీటికి 2 ml కలుపుకొని పిచికారి చేసుకోవాలి. సో ఈ విధంగా కనుక మనం సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి ఈ పురుగులను కనుక మరియు తెగులను కనుక సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్టయితే పెసరలో మరియు మినుములో అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా రైతులు మంచి దిగుబడి కొరకు మనకి వేసవిలో బెట్ట వాతావరణ పరిస్థితులు అధికంగా ఉంటాయి కాబట్టి కనీసం 2 నుంచి 3 సార్లు అయినా పైపాటుగా పోషకాలను అందించాలి. ఆ పోషకాల్లో 319 లేదా మల్టీకే 13045 లాంటి పోషకాలను కనీసం 2 నుంచి 3 సార్లు కనుక మందులతో కలిపి కనుక పిచికారి చేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.